హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో పులుల గురించి ఏ టు జెడ్ వివరాలు తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన అడవులలో బలానికి, అందానికి, గర్వానికి ప్రతీక అయిన జంతువు ఏది అంటే అది పులి. పులి అనేది కేవలం ఒక జంతువు కాదు, ఇది మన పర్యావరణ సమతుల్యానికి ముఖ్యమైన భాగం. ఇప్పుడు మనం పులికి సంబంధించిన చరిత్ర, జీవనశైలి, వేట అలవాట్లు వంటి మొదలగు ఆసక్తికర విషయాలు అన్నీ తెలుసుకుందాం. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం పులులు 20 లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమిపై అవతరించాయి. పులి జాతి యొక్క ఆవిర్భావం తూర్పు ఆసియాలోని చైనా దేశ ప్రాంతంలో జరిగింది. అక్కడి నుండి పులులు క్రమంగా దక్షిణాసియా, భారతదేశం, రష్యా వంటి ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి. ఇవి ఫెలిడే కుటుంబానికి చెందినవి, అంటే పిల్లి జాతికి చెందినవన్నమాట. ఈ పిల్లి జాతికి చెందిన అన్ని జంతువులలో ఈ పులి మాత్రమే అత్యంత పెద్దది. సింహం కూడా దీని తర్వాత స్థానంలోకి వస్తుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా పులుల్లో 9 రకాలు ఉన్నాయి, కానీ వాటిలో కొన్ని ఇప్పటికే అంతరించిపోయాయి. ఇందులో ఇంకా జీవించి ఉన్న పులి జాతులు రాయల్ బెంగాల్ టైగర్, ఇది భారత్, బంగ్లాదేశ్, నేపాల్ ప్రాంతాల్లో నివసిస్తుంది. తర్వాతది సైబీరియన్ టైగర్, ఇది రష్యా దేశ ప్రాంతంలో నివసిస్తుంది. ఇంకా మూడవది ఇండో చైనీస్ టైగర్, ఇది ఈశాన్య భారతదేశ మరియు చైనా దేశంలో నివసిస్తుంది. నాలుగవది మలయన్ టైగర్, ఇది మలేషియా ప్రాంతంలో నివసిస్తుంది. ఆ తర్వాత ఐదవది సౌత్ చైనా టైగర్, ఇది దక్షిణ చైనా ప్రాంతంలో నివసిస్తుంది. ఇప్పుడు ఇది చాలా అరుదుగా ఉంది, దాదాపు నశించే స్థితిలో ఉంది. ఇక ఆరవది సుమట్రాన్ టైగర్, ఇది ఇండోనేషియాలో నివసిస్తుంది. ఇప్పటికీ 6 జాతులైనవి, ఇంకా మిగిలిన 3 జాతులు ఇప్పటికే అంతరించిపోయాయి. అవి కూడా చూద్దాం. ఇంకా అంతరించిపోయిన పులుల జాతుల్లో మొదటగా చెప్పుకోవాల్సింది బలి టైగర్, ఇది ఇండోనేషియాలోని బలి అనే ద్వీపంలో నివసించేవి, అందుకే వీటికి బలి టైగర్స్ అనే పేరు వచ్చింది. ఇక అంతరించిపోయిన రెండవ పులి జావన్ టైగర్, ఇది ఇప్పుడు అంతరించిపోయిన పులి జాతులలో రెండవది. ఇది ఇండోనేషియాలోని జావా ద్వీపంలో మాత్రమే నివసించేది. ఇంకా అంతరించిపోయిన పులి జాబితుల్లో మూడవది, పైగా చివరిది కూడా కాస్పియన్ టైగర్, ఇది ఇప్పుడు అంతరించిపోయిన పులి జాతుల్లో మూడవది. ఇది మధ్య ఆసియా ప్రాంతంలో నివసించేది. ఇప్పుడు పులి యొక్క శరీర లక్షణాల గురించి చెప్పుకుందాం. పులి పొడవు సగటున 270 సెంటీమీటర్ల నుంచి 330 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. పులి యొక్క తోక పొడవు 1 మీటర్ వరకు ఉంటుంది. ఇక బరువు విషయానికి వస్తే ఆడపులి సగటున 100 నుంచి 160 కిలోల వరకు బరువు ఉంటుంది. అదే మగపులి అయితే 200 నుంచి 300 కిలోల వరకు బరువు పెరుగుతుంది. పులి శరీరంపై ఉండే చారలని స్ట్రైప్స్ అంటారు. ఈ స్ట్రైప్స్ అనేవి ఒక పులికి ఉన్నట్లుగా మరొక పులికి ఉండవు. ఎలా అంటే ఒక మనిషికి ఉన్న వేలిముద్రలు మరొక మనిషికి ఎలా ఉండవో, ఈ స్ట్రైప్స్ కూడా ఒక పులికి ఉన్నట్లుగా మరొక పులికి ఉండవు. పులికళ్ళు రాత్రివేళ 6 రెట్లు ఎక్కువ కాంతిని గ్రహిస్తాయి, అందుకే రాత్రివేటలో ఇవి భీకరంగా చురుకుగా ఉంటాయి. ఈ పులి యొక్క జీవనశైలి ఎలా ఉంటుందంటే, పులులు ఒంటరిగా జీవించేందుకు ఇష్టపడే జంతువులు. ఇవి సింహాల మాదిరి గుంపులుగా జీవించవు. ప్రతి పులికి ఒక ప్రత్యేకమైన పరిధి ఉంటుంది. ఒక పులి పరిధి ప్రదేశం దాదాపు 100 చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆ పులి పరిధిలోకి ఇతర పులి వస్తే గనుక ఈ 2 పులుల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇందులో గెలిచిన పులి మాత్రమే ఆ పరిధిని సొంతం చేసుకుంటుంది. పులులు ఈతలో చాలా శక్తివంతంగా ఉంటాయి. ఇవి నదులు కూడా చాలా సులభంగా దాటేస్తాయి. ఇక పులి యొక్క ఆహారం విషయానికి వస్తే, పులి ప్రధానంగా జింకలు, అడవి పందులు, అడవి ఎద్దులను వేటాడుతుంది. కొన్నిసార్లు చిన్న ఏనుగులను కూడా వేటాడుతుంది. ఒక్క దూకుడుతో దాదాపు 10 మీటర్ల దూరం దూకగలదు. పులి వేటాడిన మాంసం రోజుకు 30 నుంచి 40 కిలోల వరకు తింటుంది.
ఇక పులి యొక్క జీవితంలో భాగమైన కుటుంబం విషయానికి వస్తే ఒక ఆడపులి సాధారణంగా 2 నుంచి 4 పిల్లలను ప్రసవిస్తుంది. ఈ పులి పిల్లలు మొదటి 2 సంవత్సరాల పాటు తల్లి దగ్గరే ఉంటాయి. తల్లి వాటికి వేటాడడం ఎలాగో నేర్పిస్తుంది. ఆ వేటలో మెలకువలు నేర్చుకొని 2 ఏళ్ల వయసు వచ్చాక ఈ పిల్ల పులులు తల్లి పులి నుంచి విడిపోయి వేరొక ప్రాంతంలో తమ పరిధిని ఏర్పాటు చేసుకుంటాయి. ఇక పులి యొక్క జీవనకాలం విషయానికి వస్తే అడవిలో పులి సగటున 10 నుంచి 15 సంవత్సరాల వరకు బతుకుతుంది. అదే జూలో అయితే వీటికి అన్ని సదుపాయాలు ఉంటాయి కాబట్టి దాదాపు 20 సంవత్సరాల వరకు బతుకుతుంది. ఇక పులి గురించి మిగిలిన ఆసక్తికర విషయాలు కూడా వరుసగా చెప్పుకుందాం. పులి యొక్క గర్జన 3 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. పులి శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందంటే అది తన బరువు కంటే 2 బరువు ఉన్న జంతువును కూడా నోటితో కరిచి పట్టుకొని లాక్కుంటూ తీసుకెళ్లగలదు. పులి శరీరం మీద ఉన్న గీతలు కేవలం తోలు మీద మాత్రమే కాదు, చర్మం లోపల కూడా ఉంటాయి. పులి బలహీనమై ఉన్నప్పుడు లేదా ఆహారం దొరకనప్పుడు మనుషులపై కూడా దాడి చేస్తుంది. అయితే మనుషులపై తరచూ పులులు దాడి చెయ్యవు. కేవలం ఆహారం దొరకనప్పుడు మాత్రమే మనుషుల్ని ఆహారంగా వెతుక్కుంటుంది. ఇక 1973లో పులుల సంరక్షణ కోసం భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ అనే మిషన్ ప్రారంభించారు. ఈ మిషన్ ప్రారంభించేటప్పటికి భారతదేశంలో పులుల సంఖ్య 1800 మాత్రమే ఉండేవి. కానీ వాటి సంఖ్య ఇప్పుడు 3000 వరకు పెరిగింది. అంటే ఈ ప్రాజెక్ట్ మిషన్ ద్వారా పులులను భారత ప్రభుత్వం బాగా సంరక్షిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మనం అప్పుడప్పుడు టీవీల్లో చూసే తెల్ల పులులు కూడా ఉంటాయి. ఇవి చాలా అరుదుగా మాత్రమే ఉంటాయి. ఇవి ప్రత్యేకమైన జన్యులోపం వలన పుడతాయి. పులిని చైనా దేశంలో శాస్త్రీయంగా పర్వత దేవుడు అని పిలిచేవారు. భారతీయ సంస్కృతిలో కూడా పులికి ఎంతో ప్రత్యేకత ఉంది. పులిని దుర్గాదేవి వాహనంగా గౌరవిస్తారు. బంగ్లాదేశ్లో జాతీయ జంతువుగా రాయల్ బెంగాల్ టైగర్ను గుర్తించారు. అలాగే మన భారతదేశంలో కూడా జాతీయ జంతువుగా పులిని గుర్తించారు. ఇంత శక్తివంతమైన, ఇంత ప్రాముఖ్యత కలిగిన పులికి ప్రస్తుత పరిస్థితుల్లో రక్షణ అవసరం. ప్రపంచంలో ఉన్న పులుల సంఖ్య 4500 మాత్రమే. వేటగాళ్ళు, అడవుల నాశనం వల్ల పులుల సంఖ్య తీవ్రంగా తగ్గిపోయింది. పులి అనేది కేవలం ఒక జంతువు కాదు, ప్రకృతి సమతుల్యానికి చిహ్నం. అడవులు నశిస్తే పులులు కూడా అంతరించిపోతాయి. పులి లేని పక్షంలో అడవి సమతుల్యం కూలిపోతుంది. జింకలు, పందులు ఎక్కువై మన పంటలపై దాడులు చేస్తాయి. అందుకే పులిని కాపాడడం అనేది మన బాధ్యత, భవిష్యత్తు కూడా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో రాయండి. ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.